ఆక్వా రైతులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఆక్సిజన్ తోటి చేయబోతున్నటువంటి నెక్స్ట్ సైట్ ఇది. సీదా ఇక్కడ అక్కడ వర్క్ జరుగుతుంది. బయోసెక్యూరిటీ వర్క్ కోసం వీళ్ళు లైన్ కంప్లీట్ చేస్తాను. సో ఆల్రెడీ పాండ్స్ కొంత రెడీ అయిపోయాను. అండ్ ప్రాబబ్లీ ఇన్ అనదర్ కపుల్ ఆఫ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ అయిపోతుంది. ముందు నర్సరీస్ రెడీ చేస్తాం, నర్సరీకి ఆక్సిజన్ పెట్టేస్తున్నాను. అండ్ ఆ తర్వాత పెద్ద ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వేవ్ రేసింగ్ టెక్నాలజీని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. హీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హౌ టు డూ ఫార్మింగ్, ఫిష్ ఫార్మింగ్ ఆర్ ప్రాబ్లీ స్ట్రీమ్ ఫార్మింగ్. సో హీ ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. సో కంపెనీ పరంగా ఐఎమ్ హ్యాండ్లింగ్ ఇట్ నౌ. సో అంటే ఎట్లా అంటే వీళ్ళు కంప్లీట్గా ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ పంట తీసిచ్చే బాధ్యత నేను పెట్టుకుంటున్నాను అనమాట. సో అనే విన్ విన్ సిచ్యువేషన్. సో దట్ పంట పోదు, భయం ఉండదు. ఎందుకంటే ఒక టీమ్గా ఉన్నాం, ఒక టీం అందరం కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో ఇట్స్ ఏ బిగ్గర్ సైట్. కొంచెం జాగ్రత్తగా బయోసెక్యూర్డ్గా చేసి అండ్ అనుకున్న విధంగా పంట తీసి రైతుకి ఇవ్వాలనేది దీనిలో ప్లాన్ నడుస్తూ ఉంది. సో ఒకవేళ ఎంతూజియాస్టిక్స్ ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు ఆర్ఏఎస్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా చేయాలంటే వాళ్ళు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నేను చేస్తానండి. ఐ హ్యావ్ మై ఓన్ టీమ్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫార్మింగ్. ఓకే, కాకపోతే నా చుట్టుపక్కల మాత్రమే, ఆంధ్రాలోనే చేస్తున్నాను. నేను రేపల్లి చుట్టుపక్కలే చేస్తున్నాను. సో మీరు ఎవరైనా ఫార్మింగ్ చేయాలి, రొయ్యల్ ఫార్మింగ్ చేద్దాము కానీ మాకు తెలియదు అనుకుంటే యూ కెన్ అప్రోచ్ మీ, ఓకే, ఆన్ వాట్సాప్. సో దట్ నేను మీకు గైడెన్స్ ఇస్తాను. అండ్ మీరే చేసుకుంటానంటే ఓకే టు సపోర్ట్. కాదు మీరు చేయండి అని అంటే ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ దట్. యూ హ్యావ్ టు కమ్ అండ్ మీట్ మీ ఫర్ దట్. ఓకే, సో దిస్ ఇస్ ద 4th సైట్ యాక్చువల్లీ. ఆల్ ఆర్ గోయింగ్ గుడ్. అండ్ ఫార్మర్ అడిగారు, సార్ మీరు క్రాప్ పట్టేటప్పుడు మాకు కూడా చెప్తే మేము కూడా వస్తామని. నా సైట్ అయితే నేను తప్పకుండా నేను పిలుస్తానండి. పక్క వాళ్ళ సైట్స్కి అట్లా ఇన్వైట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నా ఓన్ సైట్కి అయితే నేను డెఫినెట్గా పిలుస్తాను, చెప్తాను. ఈరోజు అయితే ఈవినింగ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నర్సరీలో ఒక 15-20 డేస్ వరకు నర్సరీలో నుంచి ఈక్వల్ సైజ్ వచ్చేటప్పుడు షిఫ్ట్ చేయాలనేది ప్లాన్. డైరెక్ట్గా పాండ్లో వేసేసి డైరెక్ట్గా ఆక్సిజన్తో పెడుతుంటే అట్లా కొంచెం వేరియేషన్ కనపడింది ఒక సైట్లో. అలా కాకుండా మొత్తం నర్సరీలో వేసేసి 1 గ్రామ్ వచ్చిన తర్వాత షిఫ్ట్ చేసే ప్లాన్ లాగా ఈ సైట్ చేస్తున్నాను. దీనిలో పిల్ల వేసేటప్పుడు మోస్ట్లీ నేను ఐ థింక్ 25th నుంచి చెప్తాను.